సంక్రాంతి అంటే తెలిసిందే కదా, నాటుకోడి ఇదేంటిది మటన్లో ఫిష్లు దంచి కొట్టడం. ఇంకా ఇంకో 10 నిమిషాలు ఇక్కడ కూర్చున్నామే అనుకో అనుష, సంక్రాంతి కూడా ఎక్కువ అయిపోద్ది మనకి. పెద్ద పెద్ద అన్నీ నేను తెచ్చేసాను అండి, వెనకాల కూడా సర్దేశాం ఇంకా రెడీ వెళ్ళడానికి. మా వాళ్ళు అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్ లాంటి, అవి తీసుకొస్తున్నారు ఇప్పుడు. బాబు ఏమండి, ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. ఆంధ్ర బళ్ళే అన్నీ కుక్కేసారు మొత్తం లగేజ్ అంతా. ఏంటది ఏమంటారు, అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. కోడలు అత్తారింటి నుంచి పుట్టించుకెళ్ళినట్టు మొత్తం తెలంగాణ వాళ్ళు అందరూ ఆంధ్రాకి వచ్చేస్తారు. ఇంకా ఏం చెప్పావురా? మొదలైందమ్మా ట్రాఫిక్. ఇంకా పిల్లలు పీతల. నాకేమో తారాక్స్, మా లడ్డుగాడికి ఏమో బెంజ్ అంట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి, మొత్తం అవగొట్టేశాడు మీ తాత. ఆ స్కూల్ పేరు ఏంటనుకున్నారు? వేలివెన్లో ఫేమస్, తాడేపల్లిగూడెంలో ఫేమస్, తణుకు దువ్వ, మన ఇంట్లో అన్నింటిలోనూ ఫేమస్ అది. చెప్పరా చెప్పు. హలో అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరిలో ఫ్యామిలీ అండి. సో సంక్రాంతి వచ్చేస్తుంది కదండి, అంటే వీడియో రిలీజ్ టైంకి సంక్రాంతి అయిపోతుంది. సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు చెప్పండి రా. హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు వచ్చేసి 10th అండి, శనివారం స్టార్ట్ అవుతున్నాము. హైదరాబాద్ టు తణుకు ప్రయాణం. ఇది ఒక సిరీస్లా తీస్తా అండి, ఒక 3-4 వీడియోస్ అయితే వస్తాయి. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన సంక్రాంతి అంటే తెలిసిందే కదా, నాటుకోడి ఇదేంటిది మటన్లో ఫిష్లు దంచి కొట్టడం. ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తం తినుబండారాలు అన్నీ ఫుల్గా అండి. ఇప్పుడైతే పెద్ద లగేజ్ లేదు, కానీ వచ్చేటప్పుడు అయితే ఫుల్ ఉంటుంది. సో నిన్నే ఇవన్నీ సర్దుకుని ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ ఒక 8:30 ఆ టైంకి, కొంచెం లేట్ అయింది బట్ పర్లేదు. ట్రాఫిక్ చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఈ లోపు నిన్న ఏం చేసామో వీడియో వేస్తా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఇలాగా రేపు ఊరికి వెళ్తున్నామండి. ఈరోజు 9వ తారీఖు, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాం. ఈలోగి మొక్కలు గట్ట ఉన్నాయి కదండి, ఈ పక్కకే పెడుతున్నాం, లోపలికే కొంచెం బాల్కనీలను తీసి, ఎందుకంటే మళ్ళీ ఎండకే పాడైపోతాయి కదా అని. నేను తీస్తుంటే నువ్వు కొంచెం పైకి ఎత్తావు అనుకో, పైకి మొక్క తెక్కకుండా వస్తుంది. లేకపోతే సాగుతాయినా కోసేనా, సాగు తెస్తాను మళ్ళీ కట్టొచ్చు వచ్చి. లేకపోతే తిరిగిపోయింది అనుకో, అనవసరంగా ఎదిగింది మళ్ళీ పాడవుతుంది. కింద ఉందనుకోటి కాదు, ఎందుకంత కష్టం. ఇవి అల్పంగా ఉంటాయి బాబు, మనీ ప్లాంట్ ఇలాగంటే తిరిగిపోతాయి. ఈ ఎండ ఎక్కువ మళ్ళీ అనవసరంగా చచ్చిపోతాయి. అందులో పైకి తీస్తే స్లోగా తీయచ్చు. ఇది సైడ్ నుంచి లాగేచ్చు, సైడ్ నుంచి రాదనుకుంటా. ఓకే, స్లోగా ఇది పైకి తీయాలనుకుంటా. ఇది మధ్యలో నుంచి పట్టిద్దా కుండి చూడ. లేదు అది ఇరిగిపోద్ది, మళ్ళీ ఇరిగిపోద్దా. స్లోగా నాగే లాభంగా ఉంటాయి. ఇలాగ అక్కడ పెట్టే పక్కనే తర్వాత వాటరింగ్ చేయొచ్చు. ఇది అలా పెట్టేస్తే దగ్గరకు పెట్టేసి చుట్టేసే, అలా చుట్టేసి మళ్ళీ అలాగే వచ్చేది పెట్టాలి కదా. ఓకే, దీనికి వాటర్ తర్వాత స్లోగా పైకి
కష్టపడుతున్న లడ్డు. మొత్తం ఖాయం అయిపోయింది ఇది. పొడిగ్గా దిగింది కదా. ఎదరలాగా ఇక్కడ ఏం పట్టలేవు కదా. ఎత్తేస్తావు పైకి స్లోగా. పన్ను పడిపోతుంది. అక్కడ అక్కడ పెట్టి దానికి ఎంత తిట్టు. అంతే కింద ఆకులు ఒక్కడినియా. వెనకాల కొన్ని ఖాయమైనవి. అయ్యో ఇది ఏంటిది? దాని ఇది దీన్ని లాగేసావు నువ్వు ఇటు. ఏంటి కలిసిపోయిందా? కలిసిపోయింది. ఇదిగో అది తెచ్చినప్పుడు కలిసిందమ్మా. అది తిని పర్లేదులే, పెట్టినప్పుడు తీయచ్చులే. మరి ఏం చేస్తాం, మరి అలా ఉంచే నొక్కే పర్వాలేదు. ఇదిగోండి ఇలా పెట్టేసాము. పొద్దుట వెళ్ళేటప్పుడు వాటర్ పోస్తామని పొద్దుట వెళ్ళేటప్పుడు ఇంక మిగతా ఇక్కడ ఎలా ఉంచేసాం. ఇంక వీటికి పర్వాలేదులేండి, టెండర్ రాదు. ఇప్పుడు బయట మొక్కలు సర్దేసామండి. ఇప్పుడు బట్టలు సర్దే కార్యక్రమం. ఇవన్నీ సర్దుతున్నాం. ఇప్పుడు కొన్ని శబ్దాలు ఆటల్లో. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళే పెద్ద ఏమి ఉండవండి, కానీ అటు సైడ్ నుంచి వచ్చాయి ఉంటాయి ఫుల్గానే. మళ్ళీ రిటర్న్లో ఏమేమి తెచ్చామో మళ్ళీ చూపిస్తాము. ఈ లోపల సర్దేసుకుంటాం. పెద్ద పెద్ద అన్నీ నేను తెచ్చేసానండి. వెనకాల కూడా సర్దేసాం. ఇంకా రెడీ వెళ్ళడానికి. మా వాళ్ళు అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్ లాంటి, అవి తీసుకొస్తున్నారు ఇప్పుడు. సో చూసారు కదండి అలా సర్దుకోవడం. ఇంకా మొక్కలు అలా మొక్కలుగా పొద్దున కూడా నీళ్ళు పోస్తాం మొత్తం. అసలు ఇంకా వారం రోజులు ఇంకా ఫుల్గా వేసేస్తుంది అది. వేసేస్త అలా సర్దేశాం. కార్లో మొత్తం సర్దేశాం. ఈ కార్లు అన్నీ అయ్యానండి, మన సైడ్ వచ్చే కార్లు అన్నీ గోదావరి కార్లు అన్నీ. అది మీకు క్వశ్చన్ అండి. జిఎఫ్ దీని యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి. జిఎఫ్ వీడియో మధ్యలో వచ్చింది ఇప్పుడు. మా చెల్లి ఇందాకే అడిగా, తెలీదు అన్నది. ఇప్పుడు వచ్చిందంట. చెప్పనా? వద్దు, ఇప్పుడు వద్దు, అది తర్వాత చెప్తాం. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా అలా వెళ్ళిపోవడమేనండి. మెల్లగా సాయంత్రానికి వెళ్తాం. మధ్యలో ఒక చోట ఆగాలి, లంచ్ చేయాలి కదా, లేదంటే బండి ముందుకు వెళ్దాం. ఇక్కడే నార్మల్గా అయితే ఇంత ఉండదు ట్రాఫిక్. ఓవరాల్ ఎక్కేసామండి. ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడే ఇన్ని కార్లు ఫుల్ ఉన్నాయంటే ఇంకా మన టోల్ గేట్లు, ఇంకా మన డాబాలు, తినే డాబాల దగ్గర ఇంకా ఫుల్ ఉంటాయండి. మెల్లగా వెళ్ళిపోవడమే ఇంకా. అమ్మా క్యాబ్లు అన్నీ ఫుల్గా లాగుతారు ఇప్పుడు. 10,000 తీసుకుంటారు. 5,000 నుంచి ఉంటాయి అసలు ఈజీగా. ఎప్పుడు కానీ అడిగితే 10,000 అన్నారు. బస్ టికెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కదా. బస్ టికెట్లు ఇంకా ఇదేంటి ఆకాశం ఎక్కేస్తాయి ఇంకా. ఉండని పానీలో అదే ఇవన్నీ మన సైడ్ వచ్చేయండి. ఆంధ్ర బళ్ళే ఇవన్నీ కుక్కేసారు మొత్తం లగేజ్ అంతా. ఇంకా రిటర్న్లో వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండవు. ఇంకా అప్పలతో నిండిపోతుంది, పిండి వంటలతో. ఎదురు చిన్న కారు ఆల్టో వెళ్ళిపోతుంది, ఫుల్ కుక్కేసారు అది. పిల్లల లగేజ్లో ఎక్కువైపోతారు బాబు. ఇదో ట్రిప్ అయిపోయిందండి ప్రతి సంవత్సరం. ఇది ఏంటది ఏమంటారు, కోడలు అత్తారింటి నుంచి పుట్టింటికి వెళ్ళినట్టు మొత్తం తెలంగాణ వాళ్ళు అందరూ ఆంధ్రాకి వచ్చేస్తారు. ఇంకా ఆ కూకట్పల్లి మొత్తం ఆంధ్రే అండి. అన్నీ అయ్యే అటు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ.
వారం నెక్స్ట్ వారం మొత్తం ఖాళీ. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరిని ఉంటే వెళ్ళిపోండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఈజీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రాలో కలుద్దాం. మొక్కలు మెయింటైన్ బాగా చేస్తారు. నైట్ వస్తే ఈ పైన లైట్లు వెలుగుతాయి, భలే ఉంటుంది. వచ్చేటప్పుడు చూపిద్దాం. మెయింటెనెన్స్ లో ఉన్నట్టుంది, మొత్తం బాగా చేస్తున్నారు రోడ్లు మొత్తం. ఓవరాల్ మట్టికి కొంచెం నీట్గానే ఉంచుతారండి. మరి ఎవరు వ్యాన్ చూడాలి, లోపల కూడా ఫుల్గా ఉన్నారు. మరి వీడియోలు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ 55 కిలోమీటర్లు అయిపోయినాయండి. ఇప్పుడు మనకి కింద దిగుతాం. విజయవాడ రోడ్ ఎల్బీ నగర్ ఈ సైడ్ వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇది తక్కువేది ఇంకా. అదే ఇంక మొదలైందమ్మా ట్రాఫిక్. ఇంకా పిల్లలు పీతల పెద్దోళ్ళు అంటారే, పిల్లలు పీతల పిల్లలు పీతలు వెళ్ళిపోతున్నా. మనం కూడా అంతే. ఎదురు టార్రాక్స్ ఉంది. నెక్స్ట్ అదేనా? ఎదురు పోలీసు వాళ్ళు ఇంకా వరుసగా ఉన్నారు. ఇంకా అటు చూపించండి. ఉడుగ్గా ఉంది, ఎండ ఎక్కువే ఉన్నట్టుంది. వాన్ రాదులే. టార్రాక్స్ అసలు సూపర్. ఎస్ ఎస్. నాది చెప్పు. నాకేమో తారాక్స్, మా లడ్డు గాడికేమో బెంజ్ అంట. బెంజెస్ అసలు మామూలుగా లేదండి. కార్కి అసలు వెళ్ళగలుగుతుంది. బంపర్ టు బంపర్ అంటారు. ఇదంతా ఆంధ్రాదే, ఆంధ్ర బ్యాచ్ వీళ్ళందరూ. అమ్మ ఏ బ్యాచ్ ఇదంతా? అదే ఇక్కడ ఎంత ఉందంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంచెం రాంగ్ టైం అని చెప్పాలి, కాకపోతే ఇంకా తప్పలేదు మాకు. సర్లే, వాళ్ళు ఏమనుకుంటారంటే పొద్దున్న ఎక్కువ ఉంటుంది వాళ్ళు అనుకుంటారు. మనకి ఇది రామోజీరావు ఫిలిం సిటీలో వెళ్తే సరే వెళ్ళాలి. ఎదురు ఒక షిడ్జు పప్పి తిరగట్లేదు. అదిగో తోక చూడవే, మన తల్లి, గూగుల్ తల్లి అండి. ఇది చూపించేది తప్పు చూపించింది. నార్మల్ తెలియని వాళ్ళకి ఇంకా ఇది చూసుకుంటూ వెళ్తే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక మళ్ళీ ఇంకా ఆ ఇంటికి వెళ్ళరు. ఇది యూటర్న్ తిప్పించేస్తుంది. ఇది దీన్ని నమ్ముకోకండి. ఎదరు మన బళ్ళు ఉన్నాయి కదా, ఆంధ్ర బళ్ళు, అవి నమ్ముకుని వెళ్ళిపోతాం బెటర్. అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. షిడ్జు ప్లేస్ హైలైట్ అసలు. వెనకాల పెట్టేశారు ఇంకా దాన్ని. ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా కదలతలే. అదిగో కూర్చుండిపోయింది అలాగా. కనిపిస్తుందా వీడియోలో? అదిగో అయ్య బాబాయ్, అరగంట అయిందండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఆంధ్ర వాళ్ళు ఎంత జనం ఉంటారా? ఇలాగే స్లోగా వెళ్తున్నాం ఇందాక అరగంట నుంచి. మొత్తం రెడ్ ఉంది ట్రాఫిక్ అసలు. ఈ లారీలు బస్సులు ఎదరా మామూలుగా లేవు అసలు. వీకెండ్ కాబట్టి ఇంకా అందరూ ఈరోజే పెట్టుకున్నారు. ఇంకా ఇదండి పరిస్థితి. చాలా కార్స్ అయితే ఉన్నాయి.
మాతో ఉన్న వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకోండి. అస్సలు లెక్కలేనన్ని కార్లు ఉన్నాయి ఎదరంతా. ఈ కారోడు ఉన్నాడు కదండి, ఇది ఎదరోడు వీడు. అస్సలు వీడు మామూలుడు కాదు, వీడు జోయి అని అసలు తిప్పేస్తాడు. వీడు ఎలకలే తిరిగేస్తాడు మొత్తం ఇందాక నుంచి. చూడండి అది 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 ఆ బస్సులు కూడా అసలు మామూలుగా కాదు, ఫోన్లు చూస్తే అడిపేస్తున్నారు. ఇంకా నైట్ వెళ్ళేసరికి 12 అయిపోద్దాం. ఇంకా మా కొలీగ్స్ అయితే మాకన్నా ముందే వెళ్ళిపోయారండి. వాళ్ళు ఈ వీడియో తర్వాత చూస్తారు, వాళ్ళు అనుకుంటారు నేను ముందే చెప్పాను అడిగి స్టార్ట్ అవ్వమని ఫాస్ట్గా. వర్క్ ఏదో జరుగుతుందండి, సో దానివల్ల మనకి లెఫ్ట్ సైడ్ డైవర్షన్ పెట్టాడు. ఇది సింగిల్ రోడ్ అయిపోయింది ఇది, అందుకే అదంతా ట్రాఫిక్ ఉంది వెనకాలంతా. ఆ చెట్లు చూసారండి, అసలు నీటిలో ఉంటున్నాయి కానీ ఎండిపోయినట్టు ఉన్న చిగురు లేదు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. చెట్లు వచ్చినప్పుడల్లా చూస్తారు ఇట్లా భలే ఉంటాయి, కాకపోతే చిగురు రాదు. మరి ఏంటో కింద వాటర్లోనే ఉన్నాయి కదా. సో లంచ్ ఇప్పుడే అయిందండి. ఏం పేరు ఇది? చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ దగ్గర. చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ అంట. పక్కనే మన ఊరిలో టెంట్లు వేసి పెడతారు కదండి, అలా పెట్టేశారు. ప్రైస్ వచ్చి 180 పెట్టారు మీల్స్ ప్రైస్. బిర్యానీ ఏమో 180 200 పెట్టారు. కాఫీ ఒక 20 తేడా. కాఫీ 35. ఏంటయ్యి? మసాలా స్వీట్ కార్న్ 60. ఇది విజయవాడకి 90 కిలోమీటర్స్. బాగానే ఉందిరా ఫుడ్. ఇదేనండి ఆగడం, అసలు మధ్యలో ఎక్కడ ఆగలేదు. తర్వాత ఇంక మన విజయవాడ వచ్చేద్దాం. ఇంకా వెనకాల కనీసం ఒక 50 కార్స్ దాకా ఆగాయండి ఇక్కడ. అదండి ఇంకో 10 నిమిషాలు ఇక్కడ కూర్చున్నామే అనుకో అనుష, సంక్రాంతి కూడా ఎక్కువ అయిపోద్ది మనకి. దెబ్బకి ఎదరు యూటర్న్ ఉంటుంది, తిప్పుకుని మళ్ళీ అదే చాకరీ. ఇంకా ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ రావడం ఇంకా లేదు అసలు. సంక్రాంతి టైంకి ఇంటికి వెళ్ళిపోతాంలే అన్నయ్య. మొత్తానికి తాడేపల్లిగూడెం అయితే వచ్చేసామండి. చాలా లేట్ అయింది. మా టైం ఎంత అయింది? 7:15 అవుతుందండి. అది స్టార్టింగ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, అంటే ఫుల్ ఫామ్ జిఎఫ్ అంటే ఏంటని మా చెల్లి చెప్పొద్ది. చెప్పే గోదావరిలో ఫ్యామిలీ. మా ఛానల్ పేరు గోదావరిలో ఫ్యామిలీ కదండి. ఇట్స్ నాట్ గర్ల్ ఫ్రెండ్స్, ఇట్స్ గోదావరిలో ఫ్యామిలీ. అదనమాట. సో వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యామండి. సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ పడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళి మెల్లగా టిఫిన్ చేసి లైన్ చేయాలి. సో మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్లో ఒక స్కూలు కాలేజ్ ఉంటుందండి. అసలు జైలు అంటారు దాన్ని. మేము అక్కడే చదువుకున్నాం. ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ స్కూల్ పేరు ఏంటనుకున్నారు? వేలివెన్లో ఫేమస్, తాడేపల్లిగూడెంలో ఫేమస్, తణుకు దువ్వ మన ఇంట్లో అన్నింటిలోనూ ఫేమస్ అది. అమ్మాయి స్కూల్ పేరేంటే? శశి అండి. శశి ఫుల్ ఫామ్ తెలుసు కదండి మీకు? నువ్వు చెప్పే అది ఉంటుంది కదా, సెలవులు అడగకు సెలవులు ఇవ్వరు. నాకు తెలీదా? నీకు తెలీదా? శశి అండి, ఎస్సీ ఎస్ఐ కదా, సెలవులు అడగకు సెలవులు ఇవ్వరు. అదనమాట.
ఆంధ్ర మనల్ని స్వాగతిస్తుంది.